అందరికీ నమస్కారం అండి. 2021లో నేను మార్చి 18ని మున్సిపల్ చైర్మన్గా నేను సామంపూడికి ఎన్నికపడ్డానండి. అలాగే ఆ రోజు నుంచి ఈ 4 సంవత్సరాల పరిపాలనలో కూడా నేను ఎప్పుడు కూడా మున్సిపాలిటీని ఇబ్బంది పెట్టలేదు. స్టాఫ్ని కానీ, వర్కర్లు కానీ, మేనేజర్ గారు కానీ, డిఏ గారు కానీ, ఏఏ గారు కానీ, అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. అలాగే ప్రజలందరికీ కూడా నేను న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. ఈ 4 సంవత్సరాలు కూడా ప్రజలందరికీ కూడా నేను పరిపాలన అందించానని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కొంతకాలంగా గౌరవ సభ్యులందరికీ కూడా నేను నచ్చట్లేదు, అలా తీర్మానం పెట్టాలని కోరుకుంటున్నారు. అందుకని దానికోసం నేను రాజీనామా చేయట్లేదు, నా ఇష్టపూర్వకంగా నేను చేస్తున్నాను. అవినీతి అనేది నాకు నచ్చక నేను నా మనస్ఫూర్తిగా నేను నా స్వహస్తాలతో నేను రాసి రాజీనామా కమిషనర్ గారికి ఇచ్చానని నేను. అంతేగాని ఎవరో నన్ను బెదిరించి నన్ను ఎవరో రాజీనామా చేయమంటే నేను చేయలేదు, నా ఇష్టపూర్వకంగా నేను చేశాను. 2021 నెల నా భార్య మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోబడింది. నా నిమిత్తం ఈ రోజు వరకు కూడా మేము స్వచ్ఛత పరిపాలన ఇచ్చాం. ప్రజలకి ఇతను నాయకులతో ఎన్నో అంత సంస్కృతి నాయకులతో అందరితో ఎదగెళ్ళాం. ఈవేళ అవిశ్వాస తీర్మానం ఏదో పెట్టి ఏదో పెడుతున్నాం కాబట్టి దానికి ఏదో మీరు భయపడి అయిపోయే విధంగా కాకుండా మా ఇష్టపూర్వకంగా ఇవాళ ఈ యొక్క రాజీనామాని మన మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఈ స్వచ్ఛమైన పరిపాలన మేము ఇప్పటివరకు కూడా మేము చేసాం. ప్రజలకి ఇతను అధికారుల నుంచి మంచి స్పందన ఇచ్చాం, మంచి గౌరవాన్ని పొందాం. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అవినీతి పరిపాలన అవినీతి చేయలేదు. ఇవాళ వరకు కూడా మేము స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చాం కాబట్టి ఈవేళ మా ఇష్టపూర్వకంగా ఈవేళ రాజీనామా చేయడానికి కమిషనర్ గారికి వినతి కోసం ఇష్టం.